ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఆపద సమయంలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టుము, నేను నీకు జవాబు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ ఆపద ఎలాంటిదైనా సరే, నువ్వు ఏ ఆపదలో వెళ్తున్నా సరే, నీవు దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని జవాబు ఇస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు వస్తున్న ఆపదను బట్టి మాకు భయం కలుగుతూ ఉంటుంది. దేవా, ఈ సమస్య నుండి మమ్మల్ని ఆదుకో దేవా, ఈ భయము నుండి విడిపించు ప్రభువా, ఈ ఆపదలో మేము చిక్కబడి ఉన్నాము, మమ్మల్ని కరుణించు ప్రభువా అని మీరు ఎప్పుడైతే దేవుని శరణుజొచ్చుచారో వారిని దేవుడు ఆదుకుంటాడంట. ఆపద కాలములలో ఆయన మిమ్ములను ఆదుకొనును, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దిగులు చెందవద్దు. ఆపత్కాలమున నీవు ఎక్కడికి పరిగెట్టాలని నీవు అనుకోవద్దు. కాబట్టి దేవుడి వాక్యం చెప్తుంది, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, గుడారపు మాటున ఆయన నన్ను దాచెను, ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించెను. కాబట్టి మనం ఆపద కలుగుతూ ఉన్నప్పుడు దేవుని రెక్కల కిందకి మనం వచ్చినప్పుడు ఆయన ఆపత్కాలములో ఆయన గుడారములో ఆయన రెక్కల కింద మనలను భద్రపరుస్తాడు, కాపాడుతాడు. మన దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు, కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆపద కలుగుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ అని మీరు తలంచవద్దు. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి ఆపత్కాలంలో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆ ఆపద నుండి విడిపిస్తాడు. తరువాత దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో వేయబడినప్పుడు ఆపత్కాలంలో వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో దేవుడు వారి మధ్యలో నిలిచాడు. దేవుని నామమునకు మహిమ కలిగింది. దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు దానియేలు ఆపదలో ఉండి దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆ ఆపదలో నుండి దానియేలును విడిపించాడు. తద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. అదేవిధంగా దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీవు ఏ ఆపదలో ఉన్నా సరే, నీ శ్రమ ఏదైనా సరే, నీ దుఃఖం ఏదైనా సరే, ప్రభువా నన్ను కాపాడు అని నీవు దేవుని శరణుజొచ్చినప్పుడు దేవుడు ఖచ్చితముగా నీ జీవితంలో అద్భుతము జరిగిస్తాడు. నీ ఆపద నుండి నిన్ను తప్పిస్తాడు. ఆయన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి నీకు ఆపద వస్తుందంటే, నీకు శ్రమలు వస్తున్నాయంటే దానికి కారణము నువ్వు నశించిపోతావని కాదు. మరి ఈ లోకములో శ్రమలు రావటం సర్వసాధారణం. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతుంది, ఆపద వస్తుంది. అలాంటి సందర్భంలో మన ఆశ్రయము, మన కోట, మన దుర్గము మన దేవుడే. చూడండి, శత్రువులు రాకుండా రాజులు కోటను కడతారు, బలమైన ప్రాకారములు నిర్మిస్తారు. మరి ఏ శత్రువు మనలోకి వచ్చి మనల్ని పాడు చేయకుండా దేవుడు మనకు ప్రాకారమై ఉన్నాడు. ఆయన మనకు బలమైన కోటగా ఉన్నాడు. కాబట్టి మనం ఆపద వచ్చినప్పుడు ఆయన యొద్దకు పరిగెత్తి ఆయన సన్నిధిలో మనము భద్రముగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికే స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కాబట్టి నిన్ను కాపాడే నీ దేవునికి స్తుతియాగము చెయ్యి. నీ ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి, నీ ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేశాడు కాబట్టి, విడిపించాడు కాబట్టి నీ స్తుతియాగము దేవునికే చెందాలి తప్ప ఈ లోకంలో ఎవ్వరికి చెందకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకున్నట్లయితే దానిని దేవుని మందిరములో మరి చెల్లించవలసిందిగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనం అనేకులలో దేవుని నామాన్ని మహిమపరచడానికే మనకు కొన్ని ఆపదలు వస్తాయి. అయితే ఆ ఆపదల వల్ల మనం మరణిస్తామని లేదా ఆపదల్లో చిక్కబడి మరి మనము కోలుకోలేమని కాదు, కానీ దేవుని మహిమ, దేవుని హస్తము
నీ ఆపదలో కనబడుతుంది. చూడండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఎదుట ఆపదలో ఉన్నారు. వెనకాల ఫరో సైన్యం తరుముతుంది, ఎదుట ఎర్ర సముద్రం ఉంది. చాలా ఆపదలో ఉన్నప్పుడే దేవుని మహా అద్భుత కార్యమును వారు చూచారు. కాబట్టి మనము ఆపద కాలములో మన దేవుని మహిమను మనం చూస్తాము. కాబట్టి భయపడకండి, దిగులు చెందవద్దు. దేవుడు మీ కొరకు అద్భుత కార్యము జరిగిస్తాడు. నీ ఆపదలో ఉన్నావని దిగులు చెందకు, నీవు అద్భుతాన్ని చూస్తావు. నీవు ఎంత గొప్ప ఆపదలో ఉంటే అంత పెద్ద అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి నీవు త్వరగా పరిగెత్తి నీ దేవుని సన్నిధికి చేరుకో. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన ఘనమైన కార్యములు జరిగిస్తాడు. నీవు ఆయనను ఆశ్రయించు, దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.